హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు బంగాళదుంప కుర్మా ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. బంగాళదుంపలు 1/2 kg తీసుకున్నానండి. ఉల్లిపాయలు 3 తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 4, అల్లం వెల్లుల్లి పేస్ట్. బంగాళదుంపలను ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి. 3 విజిల్స్ వేయించుకోవాలండి. బంగాళదుంపలు అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడు తొక్క తీసుకొని ఒలుచుకోవాలి. చల్లారాక ఇలా ఒలిచేసుకొని పెట్టేసుకున్నానండి నేను కర్రీలోకి. పొయ్యి మీద ఇలా గిన్నె పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 గరిటెలు వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మరగనివ్వాలి. ఆనియన్స్ వేసేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయాలి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని వేపుకోవాలి. ఫ్రై చేసుకోవాలండి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని వేపుకోవాలండి బాగా. సాల్ట్ తగినంత వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. కలుపుకోవాలండి. ఇప్పుడు బంగాళదుంపలు వేసేసుకోవాలండి. ఉడకపెట్టండి. వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాం కదండి, కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకొని ఒక 15 మినిట్స్ కుక్ అవనివ్వాలి. మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇందాక మూత పెట్టుకున్నాం కదండి, ఒకసారి కర్రీ తీసుకొని చూసుకోవాలి. కర్రీ అయితే ఇలా ఉడుకుతుందండి. ఇప్పుడు కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. త్రీ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కరివేపాకు వేసాం కదండి, మంచి సువాసన అయితే వస్తుంది. బంగాళదుంప కుర్మా రైస్తో తినచ్చండి. రోటీస్లోకి బాగుంటుంది. అలాగే బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. మీరు కూడా ట్రై చేయండి. కూర అయితే ఉడికిపోయిందండి. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. బంగాళదుంప కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.